నమో వెంకటేశాయ. శ్రీవారి కర్పూర నామం గురించి తెలుసుకుందాం. తిరుమలలో మనకి విశేషంగా కనిపించేది తిరుమల వెంకటేశ్వర స్వామివారి వెడల్పాటి తెల్లటి పెద్ద తిరునామమే. ఏకాన సాగమనం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధ్యాన శ్లోకంలో హైమోర్ధ్వ పుండ్రం అన్న వాక్యం వల్ల ఇక్కడ హైమ అనే శబ్దానికి బంగారం అని కాదు అర్థం. మూల శబ్దమైన హిమ శబ్దమునకు కర్పూరం అనే అర్థం స్పష్టంగా అంటూలో చెప్పబడింది. హైమము అనగా పచ్చకర్పూరమని శ్రీ రామానుజముని గ్రహించిన వారై కర్పూరం ఘనసారం చ హిమం సేవేత్తు పుణ్యవాన్ అన్న ధనుంజయ నిఘంటువు చెప్పిన అర్థాన్నే శ్రీ రామానుజుని సరిగ్గా అన్వయించుకొని వారి నామం అద్దించడానికి పచ్చకర్పూరంను మెత్తటి పొడిగా చేసి దానిని సన్నని సిల్కు బట్టలోంచి వడపోతగా ఉంచి అతి మెత్తని ఆ పచ్చ కర్పూరపు పొడిని శుద్ధమైన ఆవు నేతితో తడిపి అర్చక స్వాములు వేదమంత్రాలతో ఇవారి నుదుటిపైకి చల్లుతారు. అక్షంతలు పూజలో చల్లినట్టు. ఇది మహా ఆశ్చర్యం. ఇలాగా చల్లిన పచ్చకర్పూరం నిటారుగా దానంతట అదే శ్రీవారి నామం యొక్క ఆకారంలోనే అంటుకుంటుంది. మిగతా చోట్ల నుదుటిపై పడ్డ కర్పూరం పొడి నుదుటిపైన వేరే ఎక్కడా అంటక కిందకి రాలిపోతుంది. ఇవారి తిరునామాన్ని ఇప్పటికీ వైఖానస అర్చక స్వాములు తిరుమలలో అభిషేకం తర్వాత శుక్రవారం నాడు ఇలాగే స్వామి నుదురును తాకకుండానే కర్పూరపు పొడిని మంత్రాలు చదువుతూ తాము చల్లగా అదే నామంగా దిద్దుబాటు కావడం శ్రీ శ్రీనివాస ప్రభువు చూపే నిత్య మహిమల్లో కల్లా మహిమ. ఇక్కడో విశేషం చెప్పాలి. అన్ని దేవాలయాల్లోనూ శ్రీ వైష్ణవ తిరునామం దేవుని విగ్రహాలకు ముక్కు వంతెనపై నుంచి నిటారుగా దిద్దబడతాయి. కానీ తిరుమలలో శ్రీవారి నామం మాత్రం దేవుని నేత్రముల పైదాకా అంటే రెప్పల మీదుగా కప్పేలాగా పూర్తిగా శ్రీవారి నేత్రాలను కప్పివేస్తుండేలాగా దిద్దబడి ఉంటుంది. ఒక్క గురువారం మాత్రమే ఈ నామం కండ్లపైకి దిద్దకుండా శ్రీవారి నేత్ర దర్శనం మనకి చూడడం ఆ ఒక్కరోజే సాధ్యపడుతుంది. ఇలా ఎందుకు శ్రీవారి నేత్రాలను కప్పివేసేలా పచ్చకర్పూరం పొడికాపుతో ఊర్ధ్వపుండాల్ని ఇలా దిద్దుతారు అంటే అర్చక స్వాములు దీనికి కూడా రూఢిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. శ్రీవారి నేత్రములకు వేలాది ప్రజల యొక్క దృష్టిదోషం తగలకుండా అని మాత్రమే పెద్దలైన అర్చక స్వాములు చెప్పగలుగుతున్నారు. ఈ నామం శ్రీ రామానుజుని అలంకరించటం ప్రారంభమైన మొదటి రోజులలో నుదుటిపైన ముక్కుపైన తెల్లగా అర్ధచంద్రాకారంగా దిద్ది దాని క్రమక్రమంగా 7 వారాల్లో పూర్తి తిరునామంగా పచ్చకర్పూర పొడితో తీర్చిదిద్ద